హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సండే రోజు స్పెషల్గా మష్రూమ్ దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఈ మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బటన్ మష్రూమ్స్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్నగా ఉన్న మష్రూమ్స్ని అలానే వేసుకోవాలి. పెద్దగా ఉన్న మష్రూమ్స్ని హాఫ్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వెయిట్ వైజ్ చెప్పాలంటే 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని బాస్మతి రైస్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తామో ఆ గిన్నెనే పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాస, బండ పువ్వు, 1/2 టీ స్పూన్ సాజీర వేసుకొని మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొక స్టవ్ మీద ముందుగానే ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. వాటర్ వేడైన తర్వాత ఈ వీడియోలో చూపించిన మసాలాలన్నీ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అరచెక్క నిమ్మరసం వేసుకొని, సారీ ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది. గరిటెతో ఒకసారి కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ని 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అన్నాన్ని వేలితో ఇలా అంటే విరిగిపోతుంది చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మష్రూమ్స్ ఉడికాయో లేదో చూసుకోవాలి. మష్రూమ్స్ కూడా 80% ఉడికాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం కర్రీని అదే గిన్నెలో ఉండనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న మష్రూమ్ కర్రీ కూడా వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుండి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మిగిలిన రైస్ అంతా కూడా వేసుకోవాలి. గరిటెతో రైస్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల ఉడికించుకున్న రైస్ వాటర్ని వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పైనుండి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా 1/2 టీ స్పూన్ పసుపులో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని రైస్ని 8 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకోకుండా 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయింది. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. గిన్నె అడుగు కూడా మాడిపోదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మష్రూమ్ దమ్ బిర్యానీకి గ్రేవీ కర్రీ కూడా ఏం అవసరం లేదండి. పెరుగు రైత ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా రావడానికి ఒక టిప్ చెప్తాను. రైస్ని ఖచ్చితంగా 80% ఉడికించుకోవాలి. మష్రూమ్స్ కూడా 80% ఉడికిన తర్వాతే రైస్ వేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.